అంటే నీ ఒంటి మీద ఆయనొక ఏదైనా గోల్డ్ ఉన్నా ఇచ్చేస్తారు మేడం. అట్లా అంటే మీరు ఉంటది తన దగ్గర. అదే దేవుడిని నమ్మి సనాతన ధర్మం అని చెప్పుకొని మీకు మీరు చెప్పుకొని పర్లే ఇస్తే మనకే మంచి జరుగుతది కదా! అని చెప్పి ఇచ్చేసేసారా? అట్లాంటిదే అనుకోండి. మీరు పర్సనల్‌గా ఎప్పుడైనా 'అఘోరి శ్రీనివాస్‌తో' కలిసారా? కలిసాను. కలిసారు. పర్సనల్‌గా అంటే ఒక 2 టైమ్స్ ఆయనతోటే కలిసాను. హ్మ్. అంటే బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అన్నది మీరే కదా! అంటే ఇష్టంతోనే శారీరకంగా ఆయనకి దగ్గరయ్యారా? లేదు లేదు. నేను ఇష్టంతోటి కాలేదు గానీ, నా పైన ఆయన బలాత్కారం చేశాడు. సో, ఇంక నేను చెప్పను గానీ ఇంతకుముందు అన్నకి చెప్పాను. మీరు అప్పుడు బయటకి రావచ్చు కదా! అంటే బలవంతంగా ఎలా పెళ్లి చేసుకున్నాడు? బలవంతంగా గూడా మీ పైన సెక్సువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు, ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నా పైన సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పి మీరెందుకని అప్పుడు ఆ టైంలో బయటకు రాలేదు? అప్పుడెందుకు రాలేదంటే, ఇతని దగ్గర కొన్ని బెదిరింపు ఉంది నాతోటి. కొన్ని విషయాలు బయటకు చెప్పొద్దు. చెప్తే నేను చంపేస్తాను. నా దగ్గర అదేంటి ఆ కత్తి ఉంది అని చూపిస్తాడు. అదేదో గన్స్ ఉన్నాయంటాడు. మంత్రాలు చేస్తాను, తంత్రాలు చేస్తాను అని ఏవేవో చెప్తూ ఉంటాడు. ఆయన అట్లా చేసే బెదిరింపు అనే తత్వం గూడా ఆయనకున్నది. ఇప్పుడు ఆయన చేసే పూజలు నిజమేనా? ఆయన ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్‌కి గాని, సెలబ్రిటీస్‌కి గాని పూజలు చేసి డబ్బులు బాగా వెనకేసుకుంటారు అని అంటున్నారు కదా! అలాంటివైతే నాకు తెలీదు మేడం. ఓకే. నేను అతను చేసే పూజలు కూడా నేనెప్పుడు చూడలేదు. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా చూడలేదు నేను. ఓకే. ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు కదా! ఆ విషయం మీకు ముందే తెలుసా? ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి తెలుసా? లేదు లేదు తెలవదు. తను రివీల్ చేశాకనే నేను బయటకొచ్చాను.